ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అవంతిక మెడికల్స్ ఓనర్ మల్లికార్జున వైసీపీ కార్యకర్తలకు ఫ్రీగా మందులు ఇవ్వలేదని మల్లికార్జునపై దాడి చేసి రక్తం వచ్చేటట్టు గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహానాడు మీడియా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ కి ట్యాగ్ చేయగా నారా లోకేష్ వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా పోలీసులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు నిందితుల నుంచి బాధితుడిని కాపాడి బాధితుడికి అండగా నిలిచారు. ఈ రౌడీ మూకల నుంచి తనని కాపాడినందుకు గాను మంత్రి నారా లోకేష్ కు ప్రకాశం జిల్లా పోలీసులకు మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపాడు. నమస్కారం సార్, నా పేరు ఎలక మల్లికార్జున. మేము యాదవరము. నేను బి ఫార్మసీ చదివాను. మాది వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం. నేను ఎర్రగొండపాలెంలోని అవంతిక మెడికల్స్ని నడుపుతున్నాను. గత 3వ తారీఖు ముగ్గురు వచ్చి మందులు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు, అడిగినందుకు గాను నన్ను రక్తం వచ్చేటట్టు కొట్టినారు. ఇలా జరిగిన విషయాన్ని మహానాడు మీడియా ద్వారా లోకేష్ గారికి చేరవేసినారు. లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకర్ గారికి ఆర్డర్ వేసినారు. ఆర్డర్ వేయడం వల్ల వెంటనే నన్ను కొట్టిన వారిని అరెస్ట్ చేసినారు. అలాగే సిఐ ప్రభాకర్ గారు నాకు నా కుటుంబ సభ్యులకు అండగా ఉండి ఏదైనా ఇబ్బంది వస్తే ఎమ్మటే నాకు కాల్ కానీ లేదంటే డైరెక్ట్గా నన్ను కలవమని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. తగిన న్యాయం చేసిన నారా లోకేష్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారికి, ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకర్ గారికి, అలాగే పోలీస్ శాఖ వారికి నా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.